అధికారం దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు విమర్శించారు. శనివారం కాకినాడ నగరంలో బీజేవైఎం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల తీరును నిరసిస్తూ నేషనల్ హెరాల్డ్ కుంభకోణాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆఫీస్ సమీపంలో ధర్నా నిర్వహించి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పాపారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ ధర్నా అనంతరం బీజేపీ నాయకులు కలెక్టరేట్ వరకు ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ, బీజేపీ నాయకులు ముసలగంటి సురేష్, జ్యోతుల రాజేష్, హరి, బాలాజీ శంకర్ సింగ్, కె గంగరాజు, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. అధికార దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. దాంట్లో భాగంగా నేషనల్ హెరాల్డ్ ఇష్యూలో కూడా చాలా భారీ మొత్తంలో విలువ చేసేటువంటి ఒక ఎసెట్స్ని అతి తక్కువ చౌక ధరలకి వారు ఏదో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కొనుక్కున్నట్టుగా కొనుక్కోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. భారతదేశాన్ని ఏ విధంగా లూటీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇదొక చిన్న ఉదాహరణ. వారిద్దరినీ కూడా తక్షణం అరెస్ట్ చేయాలి. ఈడీ నోటీసులు ఇచ్చింది. కావాల్సినటువంటి అన్ని విధమైనటువంటి ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ కూడా లభ్యమయ్యాయి. ఇంకా తత్సాహం చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి దేశద్రోహుల్ని అర్జెంటుగా శిక్షించి వారికి తగు శిక్ష పడితే ఫ్యూచర్లో మరెవరూ కూడా ఇలాంటి ప్రయత్నం చేయరు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కుటుంబ సంక్షేమం కోసం చేస్తున్నారో వారి యొక్క అసెట్స్ని పెంచుకోవడం చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా తిరిగి తిరగదొడతాం. తప్పకుండా వారిద్దరినీ కూడా ఉరికమ్మ ఎక్కించేదాకా కూడా యుద్ధం చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. నా పేరు చిట్ట పాపారావు, భారతీయ జనతా యువమోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. ప్రధానంగా ఈరోజు కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎదుర్కొంటా ధర్నా చేయడానికి ముఖ్య కారణం నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఒక ఎన్జిఓను స్థాపించి ఆ ఎన్జిఓకి 2,000 కోట్లు విలువ చేసే ఆస్తిని 50 లక్షలతో కొనడం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ గారు మనీ లాండరింగ్ కేసుకు పాల్పడి ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఇంత భారీ స్కామ్ చేసిన కాంగ్రెస్ అగ్రనేతలను సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వెంటనే శిక్షించాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాకినాడ జిల్లా నాయకులందరూ ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది.